వెల్కమ్ బ్యాక్. జమ్మూ కశ్మీర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. బుడ్గామ్ జిల్లాలో ఉగ్రవాదులను ఏరివేయడానికి భద్రతా దళాలు సుదీర్ఘ ఆపరేషన్ కొనసాగించాయి. ఒక మిలిటెంట్ ను కూడా మట్టుపెట్టాయి. సైన్యం కాల్పుల్లో 3 యువకులు చనిపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం మెహబూబా ముఫ్తీ కాన్వాయ్పై వేర్పాటువాదులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మరోవైపు ఇవాళ కశ్మీర్ బంద్కు పిలుపునిచ్చారు వేర్పాటువాదులు. జమ్మూ కాశ్మీర్ అల్లర్లతో అట్టుడికింది. ఓవైపు వేర్పాటువాద మోకల ఆందోళనలు, మరోవైపు ఉగ్రవాదుల దాడులతో కాశ్మీర్ వ్యాలీలో ఎక్కడ చూసినా టెన్షన్ వాతావరణమే. సెంట్రల్ కాశ్మీర్లోని బుడ్గామ్ జిల్లా చదూరా ఏరియాలో మిలిటెంట్లు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టాయి. రాష్ట్రీయ రైఫిల్స్, సిఆర్పీఎఫ్ స్పెషల్ ఆపరేషన్ గ్రూపుకు చెందిన సైనికులు మిలిటెంట్ల కోసం ముమ్మరంగా వేటాడారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఘటనలో కొందరు జవాన్లు గాయపడ్డారు. ఎన్కౌంటర్ జరిగిందన్న విషయం తెలుసుకున్న వేర్పాటువాద మూకలు ఘటనాస్థలం వద్దకు వచ్చేందుకు ప్రయత్నించాయి. సైన్యం చేతికి చిక్కకుండా ఉగ్రవాదులు పారిపోయేందుకు వేర్పాటువాదులు సహకరించబోయారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. రెచ్చిపోయిన వేర్పాటువాదులు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. సీఎం మెహబూబా కాన్వాయ్పై వేర్పాటువాదులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఇవాళ కాశ్మీర్ బంద్కు పిలుపునిచ్చారు. బుద్గాంలో నెక్కిన ఉగ్రవాదులకు వేర్పాటువాదులకు లింకులున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి చేజారిపోకుండా ప్రభుత్వం మరిన్ని బలగాలను రంగంలోకి దించింది. ముందు జాగ్రత్తగా రైల్వే సర్వీసులను నిలిపివేసింది.